ఇది మీకు తెలుసా? ప్రోటీన్ ఎక్కువ, గుండె ఆరోగ్యానికి మంచిది, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, బరువు నియంత్రణను సహాయపడుతుంది. ఇన్ని మంచి లక్షణాలున్న మన పుట్నాలతో మనం స్వీట్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. రోజుకొకటి తిన్నా చాలండి. ఇక్కడ ఒక కప్పు పుట్నాలు, హాఫ్ కప్ కొబ్బరి పొడి, 3 ఇలాచి, హాఫ్ కప్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని, ఒక కప్పు పుట్నాలు, ఒక కప్పు షుగర్ అయితే తీసుకొని దీన్ని ఒకసారి ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లో కొబ్బరి పొడి వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలాచీ వేసి కూడా మిక్సీ పట్టి తీసేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఫైన్ పౌడర్గా వస్తుంది. దీని పేరు మనము పుట్నాలతోటి పేడ అని అంటాము. పేడ అని కూడా అంటారు. రోజుకొక్కటి తిన్నా చాలండి. చాలా బలం అయితే ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాము ఇక్కడ. ఇలా యాడ్ చేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. యాడ్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేస్తూ చపాతీ పిండిలా మనం రెడీ చేసేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చినా సరే కానీ నిమిషాల్లో చేసే రెసిపీ అండి. గ్యాస్తో అయితే పనే లేదు అసలు. మనకి పిండి అయితే ఈ విధంగా రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు పేడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇట్లా చిన్న ముద్దలా తీసేసుకొని దీన్ని ఇట్లా రౌండ్ షేప్లా చేసేసుకున్న తర్వాత ఇట్లా ప్రెస్ చేసి మనకి కావాల్సిన షేప్లో మనం చేసేసుకోవచ్చు అనమాట. 4 సైడ్స్ అంటే 4 సైడ్స్, సర్కిల్ అంటే సర్కిల్, ఓవల్ అంటే ఓవల్, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం ఈ పేడాని రెడీ చేసుకోవచ్చు అనమాట. రోజుకి ఒకటి చిన్న తిన్నా చాలండి. ఎముకలకు కూడా చాలా బలం. ఈ స్వీట్ తినడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఈ విధంగా రెడీ చేసేసుకొని స్వీట్స్కి పైన ఎండు ద్రాక్షతోటి గార్నిష్ చేసేసుకుంటే మనకి ఈ పేడ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ ఆహా కుకింగ్ విత్ రోజా. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.